అమ్మా ఏం చూస్తున్నావు ఫోన్లో అంత సీరియస్ గా? ఇప్పుడే ఒక మెసేజ్ వచ్చింది. మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అవుతుంది, వెంటనే ఈ లింక్ పై క్లిక్ చేయండి అని ఉందే. అయ్యో అమ్మా, అలాంటి మెసేజ్లు చాలా ప్రమాదకరం. అవి మోసగాళ్ళు పంపించిన మెసేజ్లు కూడా అయి ఉండొచ్చు. అమ్మా, నిజంగా నేను బ్యాంక్ నుంచి వచ్చింది అనుకున్నానే. ఆ మెసేజ్ అలాగే కనిపించింది నాకు. అయ్యో అమ్మా, అదే వాళ్ళ ట్రిక్. బ్యాంకు పేరు, బ్యాంక్ లోగో వాడి సేమ్ వాళ్ళ మెసేజ్ లాగే కనిపించేలాగా చేస్తారు. మరి అలాంటి మెసేజ్లు వస్తే ఏం చేయాలి మరి? ముందుగా భయపడకూడదు. ఫస్ట్ ఆ లింక్ మీద క్లిక్ కూడా చేయకూడదు. ఎందుకు? క్లిక్ చేస్తే మన వ్యక్తిగత వివరాలు మరియు బ్యాంక్ వివరాలు, ఓటీపీ లాంటివి దొంగలించే అవకాశం ఉంటుంది. ఓహో, అందుకేనేమో కొందరు డబ్బులు బ్యాంక్ అకౌంట్ నుంచి మాయమవుతున్నాయి అంటున్నారు. అందుకే కాబోలు. అవునమ్మా, ఇది తెలియక చాలా మంది మోసపోతున్నారు. ఇంకా ఎలాంటి మోసపూరిత మెసేజ్లు వస్తూ ఉంటాయి? మీకు ₹1,00,000 బహుమతి వచ్చింది, కేవైసీ అప్డేట్ చేయండి, పాన్ కార్డ్ బ్లాక్ అవుతుంది, ఇలాంటి మెసేజ్లు వస్తాయి. నిజంగా అందరూ నమ్మేస్తారా? అవును, ముఖ్యంగా పెద్దవాళ్ళు, టెక్నాలజీ గురించి తక్కువ తెలిసిన వాళ్ళు. కూడా వస్తూ ఉంటాయా ఇలాగా? అవును, మేము బ్యాంక్ నుంచి కాల్ చేసాం, ఓటీపీ చెప్పండి అని చెప్పి అడుగుతారు. అలాగా ఈ ఓటీపీ చెప్పొచ్చా? ఎప్పుడు ఓటీపీ, ఏటీఎం పిన్, సివివి లాంటి సంబంధించిన వివరాలు ఎవరితోనూ పంచుకోకూడదు. బ్యాంక్ వాళ్ళు కూడా అడగరా? అస్సలు అడగరు. నిజమైన బ్యాంక్ ఉద్యోగులు ఓటీపీ లాంటివి ఎవరిని అడగరు కూడా. చాలా మందికి ఈ విషయం తెలియదు. అందుకే అవగాహన చాలా ముఖ్యం. మరి ఏదైనా అనుమానం వస్తే ఏం చేయాలి? నేరుగా బ్యాంక్ అధికారిక కస్టమర్ కేర్కు కాల్ చేయాలి, మెసేజ్లు వచ్చిన నంబర్కి కాదు. అది మంచి సలహా. ఇంకా ఒక విషయం, వాట్సాప్లో కూడా ఫేక్ లింకులు వస్తూ ఉంటాయి. అవును, కొందరు ఈ లింక్ ఓపెన్ చేస్తే గిఫ్ట్ వస్తుందని మెసేజ్లు పంపిస్తూ ఉంటారు. అలాంటివి కూడా ఓపెన్ చేయకూడదు. ఫస్ట్ అవి నిజమో కాదో తెలుసుకోవాలి. సోషల్ మీడియాలో కూడా మోసాలు జరుగుతున్నాయా? అవును, నకిలీ అకౌంట్లు సృష్టించి డబ్బులు అడుగుతారు. అయ్యో, ఎంత జాగ్రత్తగా ఉండాలో. టెక్నాలజీ ఎంత ఉపయోగకరమో అలాగే జాగ్రత్త కూడా అంతే అవసరం. నిజమే, ఒక చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టానికి కారణం కావచ్చు. అందుకే అన్ని మెసేజ్లను నమ్మకూడదు. ప్రతి లింకు క్లిక్ చేయకూడదు. ఓటీపీని ఎవరితోనూ పంచుకోకూడదు. అనుమానం వస్తే అధికారుల ద్వారా నిర్ధారించుకోవాలి. స్నేహితులారా, మీరు కూడా ఈ విషయాన్ని మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. పెద్దవాళ్లకు తప్పకుండా ఇలాంటి విషయాల గురించి అవగాహన కల్పించండి. ముఖ్యంగా పెద్దవాళ్లకు ఇలాంటి విషయాల గురించి అవగాహన కల్పించండి. మనం జాగ్రత్తగా ఉంటే మోసగాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు. అప్రమత్తంగా ఉండండి. సురక్షితంగా ఉండండి. మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే షేర్ చేయండి. నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్.